కొడంగల్ నియోజకవర్గానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విలేజ్. నారాయణపేట కలెక్టరేట్ ఆఫీస్ కి కొన్ని వందలాది మంది వేలాది మంది రైతులు తరలి వెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చి వచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చూసినాం. రేటుకి ఇస్తేనేమో ఇచ్చిర్రు, లేకపోతే ఏ రకంగా తీసుకోవాలనో మాకు తెలుసు అన్నటువంటి రైతులను బెదిరించేటువంటి ధోరణి. ₹5 లక్షలు అడిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ 14 ఇస్తా అంటున్నాడు వీడు. నష్టపరిహారం మంచిగా ఇవ్వాలి సార్. అదే 14 లక్షలు మాకు కొనియమని. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేస్తాం సార్, ఏమిటి మీద బతుకుతుంది మేము. ఎన్ని ఎకరాలు పోతుంది? 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు పోతున్నది. వేల కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ వేస్తారు సార్. అయితే దాంట్లో కొన్ని వందల కోట్లు కాదనుకుంటే మేము కూడా బతుకుతాం కదా. కింద ఉన్న 100 మంది బతుకుతున్నప్పుడు మీద ఉన్న 10 మందిని చంపడం కూడా న్యాయం కాదు కదా సార్. మాకు న్యాయమైన పరిహారం ఇవ్వండి, మమ్మల్ని కూడా కాపాడుకోండి, మేము కూడా మీ పిల్లలమే కదా అని అంటున్నాం మేము. మాకు బతుకుదే రుజుకోకో కొడుకోకో. మా పిల్లలు ఇంకా చిన్న ఎవరు దాకాలే. నా కొడుకోకుండా చచ్చిపోయా. ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? వచ్చి భూమి 5 ఎకరాల లోపల పోయిన వాళ్ళకు రాజీవ్ వికాసం కింద పథకాలు ఉన్నాయి కదా సార్, చదువుకున్న వ్యక్తులు, అది ఇస్తాడు. ఇంకోటి ఇందిరా మిల్ ఇస్తాడు. ఆమె రాలేదు సార్, ఇంతవరకు ఆమె రాలేదు. ఇంతవరకు ఆమె రాలేదు మా దగ్గరికి. భూములు పోతున్నాయి కదా, మీ పరిస్థితి ఏందని. కొడంగల్లో ముఖ్యమంత్రి గారు రారు, తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు. ఈ పక్కన రెడ్డి గారు రారు, అది శివకుమార్ కాదు, శివకుమార్ తాత వల్ల కూడా అది సాధ్యం కాదు. నారాయణపేట అంటే బేసిక్గా వలసలకు బాగా తగ్గింది ఈ మధ్యకాలంలో. కానీ ఈ ప్రాజెక్ట్ వస్తే మళ్ళీ ఈ కుటుంబాలంతా కూడా బొంబాయికో పట్నంకో లేదు పూనాకో బెంగళూరు లాంటికో మళ్ళీ వాళ్ళ సంసార బిస్తాలు చూసుకొని కుటుంబాలే పోయేసే. తక్కువ జాతుల కులాస్తులే వాళ్ళకి ఎకరా 10 గుంటలు 20 గుంటలు అర్ధ ఎకరాలు మాత్రం ఉన్నాయి. అవి కోల్పోతే వాళ్ళు దిక్కులేని పరిస్థితి ఉంది. నువ్వు ఉన్నప్పుడు అద్దె ఎకరానికి ఎంత అయింది? 14 లక్షలన్నర. ఇప్పుడు నీకు అద్దె ఎకరం గవర్నమెంట్ తీసుకుంటే ఎంత వస్తుంది? 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు వస్తుంది. ఏం పరిస్థితి లేదు, సత్యత ఒకటే మిగిలింది, ఏం లేదు. అది నా పెండ్లం ఏడ్చుకొని నా పిల్లలు ఏడ్చుకోం రోజు. 13,50,000 అద్దె ఎకరానికి. అర్ధ ఎకరే మేము ఎరకాలం సార్. ఇక్కడ మాది మైపా తీసుకున్నది కూడా 2 ఎకరాలు. 2 ఎకరాలు పోతుంది, అది కూడా పోతుంది, తీసుకున్నది కూడా పోతుంది. నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరు కొడంగల్ నియోజకవర్గానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విలేజ్. మనం నిన్న రీసెంట్గా నారాయణపేట కలెక్టరేట్ ఆఫీస్కి కొన్ని వందలాది మంది వేలాది మంది రైతులు తరలి వెళ్ళి వీధులల్లో ఊరేగింపుగా వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి వచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చూసినాం. నిన్నటి రోజున మనం ఆ విషయాన్ని మనం చూడడం జరిగింది. అయితే ఏంది రైతుల సమస్య ఏంది, రైతుల బాధ ఏంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మనం ఇప్పుడు ఆ లొకేషన్కి రావడం జరిగింది. ఇది మనం ఇప్పుడు వచ్చినటువంటి ఊరు నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని కానుకుర్తి అనేటువంటి విలేజ్కి వచ్చాం మనం. ఇక్కడ అసలు ఈ ఊరి గ్రామస్తులు కానీ ఇక్కడ రైతుల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ భూములు దాదాపు ఈ ఊర్లో 1000 మంది రైతులు ఉంటే 500కు పై చిలుకు రైతుల భూములు పోతూ ఉన్నాయి. ఈ పోయినటువంటి భూములు అందరివి కూడా ఇక్కడికి వచ్చినాక నేను చాలాసేపు వీళ్ళతో మాట్లాడితే అందరివి ఎస్సీ ఎస్టీలవి, దళితులవి, బీసీలవి, ఎవరెవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో 1 ఎకరం 2 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళ భూములే మెజారిటీగా పోతున్నాయి. ప్రధానంగా ఈ ఊరికి ఆనుకొని ఉన్నటువంటి మల్లెడిపల్లి చెరువు ఉంటుంది.
ఈ చెరువుకు వీళ్ళ భూములన్నింటికీ అటాచ్ చేసి ఇక్కడ దాదాపు ఒక 4 TMCల రిజర్వాయర్ని కడదామని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. దేనికోసం అంటే కల్వకు మన కొడంగల్లు నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది కదా, 2 దశల వారీగా నీళ్ళు ఎత్తుకపోయి మొత్తం 3 నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వాలి. ఒకటి మక్తల్ నియోజకవర్గం, మరొకటి నారాయణపేట, మరొకటి కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలకు సాగునీరు తాగునీరు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ జయమ్మ చెరువు నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేటువంటి ఈ ఊరి గ్రామ ప్రజల పరిస్థితి ఏంటంటే భూములు మొత్తం వీళ్ళు అయిపోతున్నాయి. వీళ్ళ భూములు ఇంకా ఉండేటువంటి అవకాశమే లేదు. ఈ భూములన్నీ ఏమో నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి. ఈ నీళ్ళు మాత్రం కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి, అంటే కొడంగల్ దాకా తీసుకుపోతా ఉన్నారు అనమాట. వీళ్ళ గోస చాలా వర్ణాతీతం. ఎందుకంటే ఏ రైతుకైనా సరే ఓ 10 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉంటే ఓ 2 ఎకరాల భూమి పోయి 2 ఎకరాలు మిగిలినా కానీ అందులో మనం పంట వేసుకొని బతాము అన్నటువంటి ధీమా ఉంటుంది. ఇప్పుడు ఇంతమందికి వస్తుంటే నేను ఒక పెద్ద ఆవిడ ఏడుస్తూ ఉన్నది. 10 ఎకరాల భూమి ఉందంట, ఆమె 10 ఎకరాల భూమి మొత్తం పోతా ఉంది ఇందులో. సో ఇట్లా చాలామంది రైతుల గోస ఉన్నది. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళకి ఎన్ని ఎకరాల భూములు పోతా ఉన్నాయి, మరి ఏంటి అంటే వీళ్ళ డిమాండ్ కూడా చాలా న్యాయబద్ధంగా ఉన్నది. మేము భూములు ఇయ్యము అనట్లేము, భూములు ఇస్తాము, కానీ మాకు నష్టపరిహారము మీరు 10 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము. కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గారి దగ్గరి మనుషులు కొంతమంది, ఇక పేర్లు చెప్పడం ఎందుకు కానీ మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పెడతారు. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు భూమి మేము చెప్పిన రేటుకి ఇస్తేనేమో ఇచ్చిర్రు, లేకపోతే ఏ రకంగా తీసుకోవాలనో మాకు తెలుసు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే రైతులను బెదిరించేటువంటి ధోరణి ఇది కనపడతా ఉన్నది. సరే చూద్దాం, వాళ్ళు భూములు ఇస్తా అంటున్నారు, బట్ వాళ్ళకి మాకు న్యాయం జరగాలి. ఇక్కడ కొడంగల్లో మన లగచర్లలో కొన్ని భూములు పోతూ ఉంటే కొంతమంది రైతులకి అక్కడ ఎక్కడైతే నష్టపరిహారం జరుగుతూ ఉందో అక్కడ ఆ రైతులకు 20 లక్షల ఎకరానికి ఇచ్చారు. మరి మాకేమో ఇక్కడ 10 లక్షలు ఇస్తాము, 14 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మా కోసం అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ మీడియా ముందుకు రావడం జరిగింది. నన్ను ఇన్వైట్ చేస్తే మనం వీడికి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇది కర్ణాటక బార్డర్ కదా, ఇది కర్ణాటక బార్డర్ విలేజ్ అనమాట ఇది. ఇంకా ఇప్పుడు అక్కడ ఆ ఫ్యాన్లు కనపడేటువంటివి కూడా అంతా కూడా కర్ణాటక కిందకే వస్తుంది, ఇది బార్డర్. సో కాబట్టి మరి రైతుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మాట్లాడదాం. ఎవరు మాట్లాడతారు? ఈ భూమి వల్ల ఎవరిది ఇది? రైట్. ఏం పేరు నీ పేరు ఏం పేరు? మాది 5 ఎకరాలు ఉంది సార్. నేను పట్టుకోవట్లే. పెద్దలు సంపాదించిన భూమి సార్. ఏడా ఉంది నీది? అక్కడ ఆనే చెరువు దగ్గరనే ఉంది సార్. ఇక్కడ దగ్గరనే అది పోతుంది సార్. మాకు రోడ్ సైడ్ ఉంది మా భూమి. మేము ఇంతకుముందు కొనడానికి వచ్చిండ్రు 35 లక్షలకు ఎకరా అడిగింది సార్. మేము అమ్మలేదు, మాకు అదే దాని జీవనాధారం కాబట్టి. 35 లక్షలకు ఎప్పుడు అడిగారు? ఎకరా ఈ నెల 2 నెలల కిందట ఈ డిక్లేర్ కాక ముందు అడిగిరు. ఇప్పుడు మేము అట్లా కోల్పోతున్నాం సార్. 35 లక్షలు అడిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ 14 ఇస్తా అంటున్నాడు. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? ఇది మాది అయితే మొత్తం 13 ఎకరాలు ఉంది సార్. మా వాళ్ళందరిది, మాదేమో 5 ఎకరాలు ఉంది సార్. అంటే 35 లక్షలు పోయే విలువైన భూమి 14 లక్షలు ఇస్తా అంటున్నాడు. మరి ఆయనకు బుద్ధి ఉందో లేదో. మరి ఎట్లా మీరు ఇస్తానికి రెడీగా ఉన్నారా? మరి ఇవన్నీ రెడీ ఉందాం కానీ తగిన ఇవ్వాలి సార్. మేము కూడా బతకాలి కదా సార్. నష్టపరిహారం మంచిగా ఇవ్వాలి సార్. ఇది ఇస్తే ఏమొస్తుంది సార్? అదే 14 లక్షలతో మాకు కొనియా మనం. 5 ఎకరాలు ఇచ్చేస్తాము, ఇంకోతో కొనియా మనం అని అంటున్నా సార్. మరి మీ ఎమ్మెల్యే, మీ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళంతా ఏం చేసిండ్రు అంటే లోకల్ వాళ్ళని పట్టుకున్నారు. ఏం మేము అంతే ఇస్తాం, నువ్వు ఇస్తే తీసుకుంటాము, ఇవ్వకుంటే తీసుకుంటాము. అంటే ఎట్లా తీసుకుంటారేమో వాళ్ళు అని ఊర్లో భయభ్రాంతులు చేసి అట్లా చేస్తున్నారు సార్. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకోసమే సీఎం దృష్టికి తీసుకోపోండి సార్. తీసుకొచ్చి మాకు ఎక్కువ న్యాయం చేకూర్చేట్లు చేస్తే బాగుంటుంది అన్న. ఇంకా మీరు చెప్పండి అమ్మా, మీది ఉందా భూమి? నీదేడుంది? మాది 3 ఎకరాలు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు మాడమ్మ. మాడమ్మ. మేము ఇస్లాం అంటే మేము సచిన గుంతలు కొట్టడము. మా భర్తలు కూడా లేరు, మేము ముగ్గురం అన్నదమ్ములం. నా మరిది చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు. నా మరిది ఒక్కడే ఉన్నాడు. మా ముగ్గురు బాగా భూములు పొలం చేస్తాడు. ఒక ఖాతాను చేస్తే మేము 8 మంది పిల్లలు, మా పిల్లలు బతకాలి, మేము బతకాలి. 3 బోర్లు వేసుకున్నాం. ఉన్న భూమి కూడా పోతున్నది. ఒడ్లు 2 ఒడ్లే ఏమీ వండాయి కొనుక్కున్నాం. అది కన్నా కష్టం చేసి, కన్నా జీతాలు చేసి మా మొగులు కష్టపడి కొన్నారు. మా పిల్లలు చిన్నవి ఉన్నాయి. నా మరిది ఒక్కడే మా 3 పొలాలు చేయలే. మాకు మా భూమి పోతున్నదని మేము 15 దినాల మీటింగ్ చేసిన కంటే కూడా లేదు, నీళ్లు లేవు. నిద్ర రాకు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం మేము. మా గుండెలు దడ అంటే ఇట్లా 3 ఎకరాలు. 3 ఎకరాలు మేము కొన్నాం. కన్నా జీతాలు చేసి, కన్నా కష్టం చేసి. ఏమంటున్నారంటే మాకు సరిపోయిన పని చేస్తే సరిపోతుంది, సరిపోయిన పని చేస్తే ఇయ్యము అన్నాం. ఇయ్యవాళ్ళకుంటే మీరు అంతకు ఉంటే మేము ఇంతకు ఉంటాం అన్నాడు సారు.
ఏమన్నాడు మీరు సరిపోతే ఇవ్వండి, సరిపోకుంటే ఇవ్వకండి, మాకు అంతగానో బలవంత అన్నాడు. ఎట్లా చేస్తాము? అంటే ఇప్పుడు ఎకరానికి ఎంత ఇస్తా అంటున్నాడు? ఎకరాకి 14 లక్షలు ఇస్తాడంట. 14 లక్షలు ఇస్తా అంటున్నాడా? మరి మీరేం అడుగుతున్నారు? మేమేమన్నాము, ఒక ఎకరా భూమి మాకు కొని, ఒక ఇల్లు 5 ఎకరాల ఇల్లు కొని, మా కొడుకులు ఉన్నారు, ఒక రేషన్ కార్డు పుట్టి, ఒక ఇంటికి ఒక జాబీ, ఎకరాకి 50 లక్షలు ఇచ్చి ఒక భూమి కొని అన్నాం. వచ్చిన సార్తన మీకు ఎంత భూమి పోతుందో అంత భూమి కొని అన్నాం. ఏమన్నారు మరి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ కలెక్టర్ అడుగుతానే మాట్లాడుతాను పోయిండు. మళ్ళీ కలెక్టర్ ఏం చేశాడా ఉన్న ఒక్కడు మాకు ఇంత ముగ్గురు మతిపిస్తున్నాడు. ముగ్గురు మేము, మా పిల్లలు 8 మంది. మాది కానుకూర్తే. ఈయన బండ సాయట్లా ఉండము. మా ముగ్గురు, నా మొగుడు పోయిండు, నా మరిది చచ్చిపోయిండు, 2 చచ్చిపోయిండు. ఒకటే మరిది 3 ఎకరాల భూమి చేసి ఇస్తున్నాడు మాకు. ఒక్కడే గొరగొట్టలే, ఒక్కడే ఎక్సాన్ చేయలే. ఎంత బతుకుతాం మేము? ఉన్న భూమి పోగొట్టే ఏమి బతుకు, ఏమి కావాలి మేము? బాధ ఉంటుందా లేదా? ఈడ 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 మీటింగ్ జరిగిన పొట్టబోల శనకాడ మీటింగ్ జరిగిన కానుంటే మాకు కూడి పోకుండా అయింది, నీళ్ళు పోకుండా అయినాయి. ఉండేవారికి సస్తున్నాం. చెప్తాడు నువ్వు ఇక్కడ కొంచెం యంగ్స్టర్ లెక్క ఉన్నావు. అంటే ఎంత భూములు పోతున్నాయి, ఎన్ని పోతున్నాయి? అంటే మాది వచ్చేసి 14 ఎకరాలు పోతుందన్న రోడ్ సైడ్, నాది వచ్చేసి ఫ్లాట్ల భూమి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అంటే, ఇంతకుముందు కొందరు రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళు ఏమంటారు అంటే, మీకు ఎకరాకు 14 లక్షలు ఇస్తాము, 14 లక్షలకు సంతకాలు పెట్టండి, లేకపోతే మీరు కోర్టుకి వేసుకుంటారా వేసుకోండి, మేము మీరు అదే పైసలు మీ అకౌంట్లో వేసేసాం అనేది ఒక భయం అనేది చెప్తున్నారు. అయితే మేమేమంటున్నామంటే, ఇప్పుడు నువ్వు 14 లక్షలు ఇస్తానా, మా ఊర్లో మా కానుకుర్తి గ్రామంలో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక గుంట పొలం, ఒక గుంట 8 లక్షలకు పోతుందన్న. రీసెంట్గా మా వాళ్ళే ఉన్నారు. ఒక గుంట 8 లక్షలు అన్నప్పుడు 2 గుంటలకు మీరు ఇచ్చే డబ్బులు 2 గుంటలు కూడా మాకు భూమి రావట్లేదు కదా. ఎకరం అంటే 40 గుంటలు. 40 గుంటలు అన్నప్పుడు కోట్ల రూపాయలు అవుతుంది. మేము కోట్లు ఇవ్వండి అని మేము కూడా అడుగుతలేం కదన్న. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే, న్యాయమైన పరిహారం ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇచ్చే పైసలు భూములు బయట, సరే భూమికి తగ్గ భూమి అయినా ఇవ్వండి, లేకపోతే భూములు కొన్నికే పరిహారం ఎక్కువ మొత్తంలో అయినా ఇవ్వండి. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఊర్లో ఇప్పుడు మా ల్యాండ్ ఉంది, మా ల్యాండ్ రండి, ఎవరు ఆఫీసర్ చూస్తారు రండి, వచ్చి చూడండి ఏ రేట్ పోతుంది ఏందని కమిషన్ వేయండి. వేసిన తర్వాత మార్కెట్ ధర ఏముందో అందరితో తెలుసుకోండి సార్. తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి, మాకు న్యాయమైంది, ఒకవేళ పరిహారం ఓకే అనుకుంటే మేము సంతకాలు పెడతాం. అంటే ఏమంటున్నారంటే, సంతకాలు పెట్టండి అని బలవంతం పెడుతున్నారు. ఏమంటారు, 1000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ వేస్తారు సార్. అయితే దాంట్లో కొన్ని 100 కోట్లు కాదనుకుంటే మేము కూడా బతుకుతాం కదా. కింద ఉన్న 100 మంది బతుకుతున్నప్పుడు మీద ఉన్న 10 మందిని చంపడం కూడా న్యాయం కాదు కదా సార్. ఇప్పుడు మేమేమంటున్నామంటే, మాకు కూడా జీవనాధారం, ఇప్పుడు మా తాతల కాలం నుంచి మేము దాని మీదే బతుకుతున్నాం. ఇప్పుడు మా తాతల సమాధులు, మా అమ్మమ్మ వాళ్ళే కానీ సమాధులు ఉన్నాయి సార్. ఇప్పుడు అవి ఇడిచిపెట్టి, ఊర్లని ఇడిచిపెట్టి ఎక్కడ పోవాలి? ఇప్పుడు భూములు, మేము బతికే భూములన్నీ పోతే ఇక బతుకుదేరు ఆగమైపోతుంది మాకు. అట్లా ఒకవేళ పోవాలనుకుంటే సార్, నేను రీసెంట్గా నాది ఏంటంటే, నా భూమి దాదాపుగా ₹1 కోటి ఎకరా అడిగిండ్రు సార్. భూమి మీద ప్రేమతో సార్, గడిమున్కన్పల్లి శివారు మెయిన్ రోడ్కు ఉంది నాది, నారాయణపేట రోడ్కి మెయిన్ రోడ్కు ఉంది. ఇప్పుడు అది కూడా పోతుందా మొత్తం టోటల్ సార్? నాకున్న 14 ఎకరాల బిట్టు మొత్తం పోతుంది, ఒక గుంట కూడా మిగులుతలేదు దాంట్లో. ఈ అధికారులు ఏం చెప్తున్నారంటే, ఎంఆర్ఓ గారు మొన్న వచ్చిర్రు సార్, ఏంది అంటే చెప్పేది క్లియర్గా చెప్తలేరు. రైతు సభ అనేది ఒకటి మామూలుగా రైతులకు మీటింగ్ అనేది ఏర్పాటు చేసి, వాళ్ళకి మీ భూములు గిన్ని పోతున్నాయి గిన్నె అనేది అది కూడా క్లియర్గా చెప్పట్లేదు మాకు. మేమేమంటున్నామంటే, సరే ఇప్పుడు దీనికోసం కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం ఇంతకుముందు అన్నవాళ్ళు చాలామంది కొట్లాడి తెచ్చుకున్నారు. దానికి వ్యతిరేకమని మేము అనట్లేదు కదా సార్. ఇప్పుడు మేమేమంటున్నాము, మాకు న్యాయమైన పరిహారం ఇవ్వండి, మమ్మల్ని కూడా కాపాడుకోండి, మేము కూడా మీ పిల్లలమే కదా అని అంటున్నాం. మేము ఇప్పుడు 1000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ వేస్తున్నావు, 15 ఫస్ట్ స్టార్టింగ్ 1500 కోట్లు అన్నారు, దాన్ని 2500 కోట్లు చెప్పి, దాన్ని 3000 కోట్లు చేసి ఇప్పుడు 4500 కోట్లు అంటున్నారు. ఇంకో 500 కోట్లు చేయి, ఒక 600 కోట్లు చేయండి. 600 కోట్లు చేసి మనిషికి ఇవ్వండి, ఎకరాకు 50 లక్షలు ఇవ్వండి, మాలాంటి పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి, బతుకుతాం కదా, తలుస్తాం కదా. ఇప్పుడు పోని భూములు ఉంటాయి, వాళ్ళు కూడా ఉరికొచ్చి భూములు ఇస్తారు. అప్పుడు ఇంత కొట్లాడే ఇది కాదన్న, వాళ్ళు వచ్చి భూములు, సార్ మా భూమి తీసుకోండి అని కూడా వాళ్ళు వచ్చి చెప్పే ఇది చేస్తారు. అప్పుడు అన్న ఒకటే మేమేమనుకుంటున్నామంటే, మా సీఎం మా నియోజకవర్గం పక్కన ఉన్నాడు, రేవంత్ అన్న మా మాటలన్నీ గమనించి మాకు అందరికి న్యాయం చేస్తారని చెప్పేసి బలంగా కోరుకుంటున్నాం. మీరు ప్రధానంగా ఇయ్యమంటలేరు కదా, చెప్తున్నాము. మేమేమంటున్నామంటే, న్యాయం చేయమనే కోరుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు అన్న, నేను నా 14 ఎకరాల భూమి నేను అమ్ముకుంటే మినిమం 10 కోట్లు వస్తుందన్న నాకు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 14 లక్షలకు ఎకరేసుకుంటే నేను 14 ఎకరాలకు నాకు 2,80 లక్షలు మాత్రమే వస్తుంది. అంటే నేను దాదాపుగా 8 కోట్లు లాస్ అవుతున్నా. అవి కూడా ఇవ్వనని చెప్తలేను కదా నేను. నలుగురితో పాటు కమిషన్ వేసి అందరికీ న్యాయం చేయండి అనే కోరుకుంటున్నాం మేము. సో ఈ రకంగా ఉన్నది వీళ్ళ గోస. అంటే ఇతనిది 14 ఎకరాల భూమి, అక్కడ మెయిన్ రోడ్ బిట్టు చూసుకుంటే ఎకరము ₹1 కోటి పోతుందంట.
కోటి రూపాయల ఎకరం భూమిని 14 లక్షలు ఇస్తా అంటే అసలు దానికి దీనికి ఏ మాత్రం కూడా పొంతనం లేదు. మరి ఇట్లా చాలా మంది రైతులు గోసపడతా ఉన్నారు. మీరందరూ అదేనా? మీరు సర్పంచ్ గారా ఇక్కడ? సో మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతాం. చెప్పండి సార్. ఇక్కడ ఇది గతంలో పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రభుత్వం తెచ్చింది సార్. అప్పుడు ఏది ఉందంటే లోకుర్తి అని ఇక్కడ పక్కనే ఒక గ్రామం ఉంటుంది, మళ్ళీ ఒకటి ఏమంటే ఒంటిపూర్ అంటే లక్ష్మపూర్ అని ఒకటి ఉంటుంది. ఆ 2 చెరువులు నింపి తర్వాత ఇక్కడ కాన్కుర్తికి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని సర్వేలు కూడా అయిపోయినాయి. అది దాదాపుగా మంజూరు కూడా దగ్గర వచ్చేసింది. మరి అది పక్కకు పెట్టి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా పక్కన నియోజకవర్గమైన ఆయన 69 జీవో అని చెప్పి ఒకసారి తీసుకొచ్చింది సార్. ఇది కొడంగల్ నారాయణపేట అని చెప్పి మరి దాన్ని తీసుకొని వచ్చి సరే మేము ప్రాజెక్టుకు ఎప్పుడు వ్యతిరేకత లేరు, మా ప్రజలు కూడా మా గ్రామ ప్రజలు ఎప్పుడు ప్రాజెక్టుకు వ్యతిరేకత లేదు సార్. మేము గతంలో కూడా నిధులు కావాలి నీళ్లు కావాలి అని చెప్పి పోరాటం చేసినాం. దానికి మీరు మంచి పనే చేస్తుండ్రు. కాకపోతే ఇక్కడ ఉన్నది మొత్తం కాన్కుర్తిదే సార్. అంటే దీని నుండి మాకు ఒక చెంబెడి నీళ్ళు కూడా పోతలేవు. ఇంకోటి కూడా ఉన్న రైతులు మొత్తము ఇవి మొత్తము ఈ కర్రెడగట్టి 2 పంటలు 3 పంటలు తీసుకునే పొలాలు ఇవి వాళ్ళు ఇప్పుడు పోయేది దీంట్లో. అయితే మొత్తం దాదాపు అంటే 750 ఎకరాల దగ్గర పోతుంది సార్ ఇది. అయితే ఈ 750 ఎకరాలు పోతే మాది మొత్తం గ్రామ శివారే 5,000 చిల్లర ఉంది సార్. దాంట్లో గ్రామము పెడితే దాదాపు మాకు మిగిలింది ఇప్పుడు 3,000 ఎకరాలే మొత్తం. ఒక 1000 ఎకరాలు అక్కడ గ్రామం దగ్గర పోతాయి సార్, కాలువలు అవి ఇవి పోతాయి. అయితే దీంట్లో అస్సలు మెయిన్ ఎస్సీలు ఇక్కడ ఉండే సార్. తక్కువ జాతుల కులాస్తులే వాళ్ళకి ఎకరా 10 గుంటలు 20 గుంటలు అర్ధ ఎకరాలు మాత్రం ఉన్నాయి. అవి కోల్పోతే వాళ్ళు దిక్కులేని పరిస్థితి ఉంది. మేము మొన్న మన శివకుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది సార్. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. శివకుమార్ అంటే వాళ్ళ మేనమ్మ సార్. ఎక్కువ ఆయన చూస్తుంటాడు, ఆమె మెస్ ఏదో చేస్తుందంట స్టడీ. సరే ఆమె కూడా చాలా ఎమ్మెల్యే గారి ప్లేస్ లో శివకుమార్ గారు వచ్చారు. ఆయనకు మేము విన్నవించినాము, అది సార్ మాది అసలు మాకు ఈ ప్రాజెక్టు నుండి ఒక చెంబెడి నీళ్ళు, మేము ప్రాజెక్టుకి ఎప్పుడు వ్యతిరేకత కాదు, దానికి మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి. ఇక్కడ మాకు దాదాపుగా అంటే ఇప్పుడే చెప్పారు సార్ మా సోదరుడు, వాళ్ళది రోడ్ సైడ్ ఉన్నది ఏంటి ఊరు పక్కల ఉన్నది దాదాపుగా అంటే ₹1 కోటి పోయేది వాస్తవమే. కాకపోతే 14 లక్షలు ఇస్తామనేది మాత్రం సమంజసం కాదు సార్. అసలు వాడు ఏది దిక్కులేని పరిస్థితి, వాళ్ళ కుటుంబమే వలసపోవాలి లేకుంటే ఆత్మహత్యలు, అంతే, అంతకంటే మించి ఏం లేవు దీంట్లో. అయితే మేము మొన్న ఏం అడిగినాం సార్, సరైన నష్టపరిహారం ఇవ్వండి, ఒక కమిషన్ ఏర్పాటు చేయండి, విచారణ జరిపియండి, ఇక్కడ ఏం రేటు పోతున్నాయి భూములకు ధర కట్టండి, ఆ ధర ఇప్పియండి. లేకపోతే ఒకవేళ మీకు అనువైంది ఎక్కడన్నా ఉంటే పొలం కూడా ఇప్పియండి, భూమికి భూమి ఇప్పియండి, నష్టపరిహారం ఇచ్చి మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, బలత్కారం మాత్రం చేయొద్దు అని ఒక డిమాండ్ పెట్టాం సార్. తర్వాత ఏం పెట్టినామంటే ఒక 3 ఎకరాలు అంటే సన్నకారు రైతులు ఉన్నారు కదా సార్, వాళ్ళకు కనీసం జీవనోపాధికి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ విద్యార్థులను బట్టి ఏ ఉద్యోగం అన్నా ఇవ్వండి, వాళ్ళు జీవనం పోసుకుంటారు, వాళ్ళ జీవితం ఇక్కడనే బతుకుతారు. లేకుంటే ఊరిడిచి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒకటే మిగిలేదు సార్ వాళ్ళకి. అది ఒక డిమాండ్ పెట్టినాం సార్. తర్వాత వచ్చేసి అయ్యా ఈ నీళ్లు ఉంటాయి కదా సార్, మాకు ఎలాంటి ఉపాయం లేకపోతే ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళకు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ఏమైనా ఉంటాయి కదా సార్, ఇండ్లు కానీ లేకపోతే ఏమైనా ఎలాంటి షరతులు పెట్టొద్దు. ఆ షరతులు లేకుండా కూడా వాళ్ళకు ఏదన్నా, ఎందుకంటే భూములన్నీ పోతున్నాయి కాబట్టి వాళ్ళు దానికి బతుకు తెరువు గురించి ఒక జాబును ఒక ఉద్యోగంను ఇవి ఇవ్వాలి వాళ్ళకి. మిగతా వాళ్ళు పూర్తిగా దీంట్లో కోల్పోతారు సార్, ఎక్కడ లేదు వాళ్ళకు భూమిగా. అటువంటి వాళ్ళకు ఖచ్చితమైన పరిహారం ఇచ్చి వాళ్ళకు భూమి కానీ ఎక్కడన్నా ఇప్పించి వాళ్ళు తీసుకోవాలని ఇది ఒక డిమాండ్ చేసినాం సార్. ఈ నీళ్లు తీసుకోవడానికి ఒక చిన్న ఇక్కడ కనీసం ఇంకొక 3,000 ఎకరాలు ఉంటుంది సార్, దానికి ఒక ఎత్తైన ఇంతకుముందు సర్వే కూడా జరిగిపోయింది దానికి, అది ఒక లిఫ్ట్ చేయండి, ఈ గ్రామానికి మిగతా పొలాలకైనా నీళ్ళు ఇస్తారు కదా అని చెప్పి అదొకటి వాళ్ళకి డిమాండ్ చేసుకున్నాం. తర్వాత సార్ గారికి మీరు సీఎం గారికి విన్నవించండి, సీఎం గారు కూడా సానుకూలత ఉంటాడు సార్. ఎందుకంటే ఇక్కడనే లగచర్లలు అనేది వింటున్నాం మేము, అంటే ప్రత్యక్షంగా చూడలేదు, వింటున్నాం. అక్కడ 20 లక్షలు 23 లక్షలు ఇచ్చిండ్రు, ఒక 150 గజాల స్థలం కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రు అని చెప్పి, ఇంకోటి ఇంటికో ఉద్యోగం అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏదో ఏర్పాటు చేస్తుంటారు, దాంట్లో ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటారు. అలాగే మాకు కూడా ఏదో కనీసం వాళ్ళు భూమి అన్న చూసుకుంటారు సార్. వాళ్ళు మేము భూమి కూడా చూసుకోలేని పరిస్థితి, ఇక్కడ భూమి చూసుకోలేము, మా పెద్దల సమాధులు కూడా చూసుకోలేము అని చెప్పి మా గ్రామ ప్రజలు తీవ్రంగా నీళ్ళని మునిగిపోతుంది. అది ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడ నుండి పైప్ లైన్ తీసుకొని వస్తున్నారు, వాళ్ళకి 14 లక్షలు ఇస్తున్నాం, మళ్ళీ దాని మీద పంట చేసుకుంటుండే ఆయన ఆ రైతు. అక్కడ సరే వాళ్ళను ఒప్పించి మీరు తీసుకున్నారు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు ప్రాజెక్ట్ కావాలని మేము వ్యతిరేకించడం లేదు దీనికి. కాకపోతే సరైన నష్టపరిహారం ఇక్కడ నుండి కాలువ ద్వారా తీసుకుపోతారంట సార్ కొడంగల్ నియోజకవర్గం. సరే తీసుకుపోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
కాకపోతే దీన్ని ఇక్కడ నుండి పైప్ లైన్ ద్వారా తీసుకుపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. రిజర్వాయర్ తీసేసి, ఎందుకంటే దాదాపు కంటే 500 రైతులు మునిగిపోతున్నారు దీంట్లో. వాళ్ళు ఎలాంటి జీవనాధారం లేనే లేదు. పైప్ల ద్వారా తీసుకుపోండి, ఇంకో మార్గం కూడా తీసుకుపోండి, మాకు ఎలాంటి ఒక పైసా కూడా ఇవ్వదు ఓకే అని మా రైతులు కోరుతున్నారు సార్. మరి ఖచ్చితమైన ఈ డిమాండ్లు పరిష్కరించి సీఎం గారు సహృదయతను చూసి మరి ఈ పేద రైతులని ఆదుకుంటారని చెప్పి సీఎం గారిని కూడా మేము విన్నవించుకుంటాం సార్. మీ ద్వారా తప్పకుండా మా డిమాండ్స్ అని చేసి తీసుకొని పరిహారం ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి చూసి తీసుకొని పోయేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. 5 ఎకరాలు ఉండదు. 5 ఎకరాలు మరి ఉంటుందా పోతుందా? ఎంత పోతుండదు, ఏమి లేదు. నా మొగుడేమో గులాడలు లేవనికే చేతాదు, నా కొడుకు ఒక్కడు ఉండే చచ్చిపోయిండు, మామూలని ఒగిలో దొబ్బుతుండాడు, మామూలని గడ్డకేస్తాడా గుంతల ముంచుతాడా. మరి 5 ఎకరాలు ఇస్తాందుకు నువ్వు రెడీగా ఉన్నావా? ఏనికి ఇచ్చి ఆడ బతకలే. అంటే ఇప్పుడు నీళ్లు వేరే నీళ్లు కొనవోకో, మాకు ఏమంట చేసి కొనవోకో, మేము అంతా అనేది ఒకటే. మాకు బతుకుదే రుజుకోకో కొనవోకో. మా పిల్లలు ఇంకా చిన్న ఉండే ఎవరు దాకలే, నా కొడుకు ఒక్కడు ఉండే చచ్చిపోయా, ఎవరు దాకలే. దాని మీదే బతికేది. అప్పు దాని మీద అందం, దాని మీద పొడితే లేస్తే ఎట్లా బతుకుదు? సో మీకు న్యాయం చేసి తీసుకపో అంటున్నావు నువ్వు. మీకు న్యాయం చేసి తినవోకో. ఓకే, మేము వద్దని లేము, కానీ మాకేముండదో చేసి తినవోకో. సోదరులారా, నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో కాన్కుర్తి చెరువుని డెవలప్ చేయాలి, 1.5 TMCని నీటి నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం DPR రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి భూములు పోతున్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ రైతాంగానికి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. రైతులని ఒప్పించాలి, మెప్పించాలి, ఆ పద్ధతులలో వాళ్లకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టులని నిర్మాణం చేయాలి. ఏదైనా కానీ భూమిపైనే జరుగుతుంది ప్రాజెక్టులు అభివృద్ధి సంబంధించింది. మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ఈ ప్రాంతం అంతా కూడా వలసలతోటి నిండిపోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాజెక్టుల వల్ల వలస నివారణ జరగాలి. కానీ నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని కూడా సరైనటువంటి పరిహారం ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చాలా విరుద్ధంగా జరుగుతుంది. బలవంతపు భూసేకరణ జరుగుతుంది. రైతులను ఒప్పించడం లేదు. రైతుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. రైతులకి వాళ్ళని డిమాండ్లని ప్రభుత్వం కనీసమైన వినాలి. కానీ అట్లా కాకుండా రూలింగ్ పార్టీ, రూలింగ్ గవర్నమెంటు ఈనాడు బలవంతంగా వాళ్ళ చేతుల చెక్కులు ఇచ్చైనా మేము భూములు తీసుకుంటాం అనేటటువంటి పద్ధతులలో ఛాలెంజ్ చేస్తూ ఊరూర్లో తిరుగుతూ ఈ ప్రక్రియని వాళ్ళు చేస్తున్నారు. అది చాలా తప్పుడు ప్రక్రియ. 2013 చట్టాన్ని మేము అమలు చేయమని అడుగుతున్నాము. వాళ్ళు నోటిఫికేషన్లో 2013 చట్టం అనేది పొందుపరిచిండ్రు. కానీ వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క హుషారుగా అమలు చేస్తున్నటువంటి చూస్తే 2017లో వచ్చినటువంటి చట్టాన్ని వాళ్ళు బలవంతంగా రైతాంగం పైన రుద్ది అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. అది జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు చాలా జాదాగా హుషారుతో ఇది అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది ముమ్మాటికి తప్పు. పక్కనున్నటువంటి కోడంగల్లు నియోజకవర్గం సీఎం గారిది. అక్కడ లగిచర్ల పోరాటం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ కూడా పరిహారం భారీగా పోరాటాల ద్వారా మేము సాధించడం జరిగింది. ఇక్కడ కూడా ఈ రైతాంగానికి భూములు తీసుకోవాల్సి వస్తే రైతుల దగ్గర 2013 చట్టం ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించి రైతులను ఒప్పించి సరైనటువంటి పరిహారాలు చెల్లించి భూమికి భూమి ఇవ్వాలనేది 2013 చట్టం చెప్తుంది. రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళకి ఇంటి స్థలము పరిహారంతో పాటుగా ఇటువంటివి ఇస్తున్నారు. ఇటువంటి వల్ల కూడా రైతాంగానికి నచ్చజెప్పి ఆ పద్ధతులలో భూమి తీసుకోవాల్సి వస్తే అటువంటి పద్ధతులను పాటించాలి. ఒకవేళ ఈ పద్ధతులను పాటించకుండా చట్ట విరుద్ధంగా బలవంత భూసేకరణ, రైతాంగాన్ని నట్టేట ముంచేటటువంటి పద్ధతులలో రైతులకు భయభ్రాంతులకు గురి చేసి మాట వినపడుతుంది కదా. అంటే పర్ణిక రెడ్డి గారి మేనమామ ఎవరైతే ఉన్నారో ఆయన శివకుమార్ గారు, ఆయన ఏమంటారంటే మీరు కనుక ఈ 14 లక్షలకు ఒప్పుకొని భూమి ఇస్తేనేమో సరిపోయింది, లేదనుకుంటే మేము ఎట్లా తీసుకోవాలనో, ఏ పద్ధతులు తీసుకోవాలనో తీసుకుంటాము అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక రైతు సంఘం నాయకులు? రాష్ట్రంలో చాలా పోరాటాలు జరిగినాయి. ఇటువంటి చాలామంది మాట్లాడిన
చేసిండ్రు, ఆ వల్ల ఎక్కడ చెల్లుబాటు కాలేదు. అది శివకుమార్ కాదు, శివకుమార్ తాత వల్ల కూడా అది సాధ్యం కాదు. ఖచ్చితంగా రైతాంగం పోరాటం చేస్తుంది. రైతు సంఘాలుగా, వ్యవసాయ కార్మిక సంఘాలుగా రైతాంగానికి అండగా ఉంటాము. మొన్ననే లగచర్ల పోరాటంలో అది చూసిండ్రు రాష్ట్ర ప్రజానికం. ముచ్చెర్ల ఫార్మా పోరాటంలో మేము సాధించినటువంటిది పాలమూరు రంగారెడ్డిలో చూసిండ్రు. అట్లానే మల్లన్న చాలా పోరాటాలు ఉన్నాయి. ఆ వల్ల కుదరదు. అంతిమంగా రైతులే విజయం సాధిస్తారు తప్ప కానీ అదేదో అటువంటివి భ్రమలు పడడమే తప్ప కానీ ఇంకోటి కాదు. ఖచ్చితంగా అదే నేను చెప్తున్నా, రేపు ప్రజాక్షేత్రంలో భారీ ఉద్యమాలు నిర్మించి భారీ పోరాటాలు 3 రకాలుగా చేస్తాము. ఒకటి క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమం నడుపుతాం, రెండవది లీగల్ సైడ్ పోరాటం నడుపుతాం. అట్లానే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో రాయబారాలు నడిపి ప్రభుత్వం మెడలు వంచి రైతాంగానికి న్యాయం చేసేంత వరకు మేము అండగా నిలబడతాం. మీరేమి ఇలా అంటున్నారు అంటే కొంతమంది రైతులని లోబరుచుకొని లోపల సెట్ చేసుకొని తీసుకుపోయి కొంతమందితో సంతకాలు పెట్టించి సో మిగతా వాళ్ళని కూడా ఆ రకంగానే చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా నాకు ఇక్కడ ఈ ఊరికి వచ్చాక తెలిసింది. ఇదెంతవరకు నిజం? అది ఎవరైనా చేస్తారు, వీళ్ళు కూడా చేస్తున్నారు అనేటటువంటిది మాకు కూడా ఎన్నొస్తుంది. అటువంటి లోపభూయిష్టమైనటువంటిది లోపాకారు ఒప్పందాల ద్వారానే ఇది మొత్తం ఏదో సాధిస్తామంటే అది భ్రమ. ఉద్యమమే అది సాధిస్తుంది. అది ఖచ్చితంగా రైతు పక్షాల నిలబడుతుంది. అది విజయం సాధిస్తుంది. అవి కొన్ని భ్రమలు కల్పిస్తారు, కొంత చేస్తారు. అది శాశ్వతం కాదు. ప్రజలు ఐక్యంగా ఉన్నారు, రైతులు ఐక్యంగా ఉన్నారు. ఇప్పుడు మీటింగ్ జరిగింది, వందలాది మంది ప్రజలు. అట్లానే నిన్న కలెక్టరేట్ ముందు జరిగింది. రైతులు ఐక్యంగా ఉన్నారు. వాళ్ళు అటువంటి పిచ్చి పనులన్నిటికీ కూడా స్వస్తి పలికి రైతులకు న్యాయం చేసేటటువంటి పద్ధతులలో ముందుకు రావాలనేది వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు గోపాల్, నేను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈ ప్రాంతంలో బాగా వెనుకబడ్డ ప్రాంతం, అత్యంత వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణలో మా నారాయణపేట కొడంగల్ ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగునీరు లేదు. గతంలో ఈ సాగునీరు కొరకు అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగానే ఈ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 2 టెండర్లు అయినవి ఈ ప్రాజెక్టు కింద, ఒకటి మెగా, ఒకటి రాఘవ, రెండు టెండర్లు అయినాయి. ఇది మొదటి దశలో చేపట్టినటువంటి పనులు. ఇక్కడ ఈ మొదటి దశలో దాదాపు 1978 ఎకరాలు భూమి సేకరిస్తుంది ప్రభుత్వం. అందుకు గాను ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం పోకుండా బలవంతంగా దౌర్జన్యంగా భూములు తీసుకుంటుంది. గ్రామాలకు పోయి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి మీకు ఇండ్లు రావు, పెన్షన్ రావు, రేషన్ కార్డు రావు, మీరు ఖచ్చితంగా భూమి ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే మీ అకౌంట్లలో మేము డబ్బులు జమేసి దౌర్జన్యంగా భూములు లాక్కుంటామని ఒక దుష్ప్రచారం చేసి భయభ్రాంతులకు గురి చేసి అట్లా ఇప్పటికీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రాజెక్టులో 40 నుండి 50 ఎకరాలు అది కాలువ కింద పోయే 2 గుంటలు 3 గుంటల రైతుల్ని భయపెట్టి భూములు అట్లా తీసుకున్నట్లు మాకు వినికిడి. కానీ వాస్తవంగా ఈ జాతి చెరువు ఏదైతే ఉందో ఈ మల్రెడ్డిపల్లి చెరువుకు సంబంధించింది 792 ఎకరాలు ఇక్కడ పోతూ ఉంది. ఈ 792 ఎకరాల్లో దాదాపు ఒక 500 నుండి 600 కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. ఏ ఒక్క కుటుంబం కూడా దీనికి సిద్ధపడడం లేదు, భూములు ఇవ్వడానికే సిద్ధపడడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న చిన్నకారు దళితులు, పేదలే భూములు. వీళ్ళకి అంతా ఈ భూములు ఇస్తే ఆల్టర్నేటివ్ ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న భూమి అంతా ఇందులో మునుగుతుంది. ఈ భూమి పోయిన తర్వాత డబ్బులు తీసుకొని ఎక్కడ పోలే, ఊళ్ళు ఇడిచిపోయి మళ్ళీ బొంబాయికి పట్టణం పోయి అడక తినే దృష్టి వస్తుంది. ఇంకొక మాట, నారాయణపేట అంటే బేసిక్గా వలసలకు బాగా ఈ నుంచి పోతూ ఉంటుంది కదా, బొంబాయికి ప్రతిరోజు ఒక బస్సు పోతుందని చెప్పేసి ఉంటుండే ఒక మాట. సో ఇప్పటికి ఉందా అలాంటిది? మళ్ళీ ఇవన్నీ భూములు పోతే మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అసలు గతంలో నారాయణపేట నుండి ఏకంగా బస్సులే పోయేది, తగ్గింది ఈ మధ్యకాలంలో. కానీ ఈ ప్రాజెక్ట్ వస్తే మళ్ళీ ఈ కుటుంబాలంతా కూడా బొంబాయికో, పట్నంకో, లేదు పూనాకో, బెంగళూరు లాంటికో మళ్ళీ వాళ్ళ సంసార బిస్తాలు చూసుకొని కుటుంబాలే పోయే దృష్టి. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ బతుకుదేరు లేదు, ఆల్టర్నేటివ్ ఉపాధి అనేది దొరకలేదు. ఇక్కడ పల్లెటూళ్ళలో ఏం దొరుకుతుంది? ఏం దొరికే పరిస్థితి ఉండదు. మళ్ళీ హైదరాబాద్కు పోయి బిల్డింగ్ వర్కర్లుగా పనిచేసి బతకాల్సిన దుస్థితే వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఆలోచన చేయాలి. ఈ భూమికి బదులు ముందు ప్రియారిటీగా భూమి ఇవ్వాలి. నీవు భూమి ప్రాజెక్టు చేపడతావు, భూమి ప్రాజెక్టు కింద నువ్వు ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చి ఆ ప్రాజెక్ట్ కింద 10 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళతోనో 5 ఎకరాలు ఎకరాలు ఇట్లాంటి వాళ్ళకి బతుకుతారు చూస్తే ఈ గ్రామాల్లో బతుకుతారు. నువ్వు ఏమి చూడకుండా ఉన్న పడంగా ఉన్న ఈ 800 ఎకరాలు తీసుకొని ఒక 400-500 కుటుంబాలని కాల్ చేస్తే ఎక్కడ పోయి బతకాలి. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఆలోచన. ఇది వాస్తవంగా ఈ ప్రాజెక్టు డిజైన్ మారింది. ఫస్ట్ ప్రాజెక్టు డిజైను ఇది కాదు.
ఫస్ట్ డిజైన్ ఏమంటే ఎర్రగుట్ట అని ఇక్కడ దగ్గర ఉంటుంది కాన్కుర్తి పై భాగంలో. అక్కడ 40-50 ఎకరాలని ఒక సంపు ఏర్పాటు చేసి ఆ సంపు నుండి లిఫ్ట్ ద్వారా అక్కడికి లిఫ్ట్ ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కోడంగల్కి తీసుకుపోయేటి. కోడంగల్ నుండి ఒక కాలువ, అక్కడ నుంచి ఈ జాయమ్మ చెరువు, ఈ జా చెరువు, లేదా కింద పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, లక్ష్మీపూర్ కానీ ఆశనపల్లి, ఇవన్నీ నింపాలి యాక్చువల్గా. అంటే ఇక్కడ ముంపు తగ్గేది, ఇక్కడ ఉపయోగపడేది. ఇక్కడ ముంపు దాదాపు ఒక 500 ఎకరాలు మిగిలేది భూమి, పోతే ఒక 200-150 ఎకరాలు మునిగిపోయేది. కాబట్టి ఈ ముంపు పెరిగింది, ప్లస్ ఇక్కడ రైతులకు ఉపయోగం లేదు. కాబట్టి ఈ మునిగిపోయే రైతులకు భూమికి భూమి అన్న చూపించాలి. లేదంటే ప్రభుత్వము ఇక్కడ ఇంతకుముందే చెప్పాను, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ భూములు ఏం రేటు ఉన్నాయి, మేము ఇచ్చే 14 లక్షలు వీళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా, భూమి వస్తాయని మామూలు ఆలోచన లేకుండా 14 లక్షలు ఇస్తున్నాడు. 14 లక్షలు ఇస్తే ఏమైంది, ఒక రైతు మొన్ననే 35 లక్షలు పెట్టి ఇక్కడ ఎకరా భూమి కొన్నాడు, 30 లక్షలు, ఆయనకు 14 లక్షలు ఇస్తే ఆ కుటుంబం ఏం కావాలి? ఇట్లాంటి చాలా అన్యాయం అనేది ఇక్కడ రైతులకు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము గ్రామాలు తిరగాలి, ఈ భూములు ఏం రేట్లు ఉన్నాయి ఈ గ్రామంలో, 30 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, ఆ 30 లక్షలకు ఈ 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 3 ఇంతలు ఇవ్వాలి. చట్ట ప్రకారం 3 ఇంతలు గ్రామీణ ప్రాంతాల్లో ఆ బయటి మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకు 3 ఇంతలు కలిపి, అంటే ఈ బయట మార్కెట్ ఇదేముంది దాదాపు 30 లక్షలు ఉంది, తక్కువ 25 నుండి 40 లక్షలకు ఎకరా ఈ ప్రాంతం. రోడ్డు సైడు 50 లక్షలు, ₹1 కోటి కూడా ఉంది ఇక్కడ పక్కనే. కాబట్టి ఆ రేటును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రేటు కట్టిస్తే వీళ్ళు ఎక్కడైనా భూమి అన్న కొనుక్కొని బతికే అవకాశం ఉంటుంది, లేదు వేరే ఉపాధి అన్న చూసుకొని బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మేము కోరేది ప్రభుత్వాన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఏం చేస్తాం సార్, ఏమిటి మీద బతుకుతుంది మేము. ఎన్ని ఎకరాలు పోతుంది ఇది? 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు పోతున్నది. 10 ఎకరాలు ఉన్నది మొత్తం పోతుందా? ఏది నీ భూమి? ఇదంతా నాదే. ఇదంతా నీదేనా? ఆడ దగ్గర తుకం పోసినట్టున్నావు కదా? తుకం పోసిన సార్, ఆడ వచ్చిన. ఏమంటారు ఎప్పుడు అంటే భూమి పోతుందని నీకేమైనా అధికారులు మీ దగ్గరకు వచ్చిరా, చూపించిరా ఏమన్నా మీ భూమి పోతుందని? ఇక చూపిస్తుండ్రు, ఇక చూపించేది ఏమన్నా సార్, ఇక ధర్నాలు చేస్తుంటారు. ఎంత ఇస్తా అంటారు మరి, ఎకరానికి ఎంత ఇస్తా అంటున్నారు? ఎంత ఇస్తారు? 16 లక్షలు ఏమి ఇస్తామంటారు. ఏమిటి మీద బతుకుతాం మేము, మా జీవితమే వేస్ట్. ఇప్పుడు 14 లక్షలు ఇస్తా అంటున్నారు. ఏమొస్తుంది మాకు ఆ లక్షలు బెక్కలేదు, ఏం లేదు, మాకు భూమి ఒక్కటే కావాలి. భూమి ఇప్పిస్తే అయిపోయి మాకు ఏడన్నా. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ రిజర్వాయర్ కట్టి నీళ్ళు ఇద్దామన్నప్పుడు ఇక భూమి తీసుకుంటారు వాళ్ళు, కానీ మీ డిమాండ్ ఏంది అనేది ప్రధానంగా? మాకు డిమాండ్ అవసరం లేదు, మా జీవితమే వేస్ట్ అవుతుంటది. మాకు భూమే కావాలి, మాకు భూమే కావాలి. మా జీవితం వేస్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం? మా దుడ్లు తీసుకొని పరపేసుకొని పడుకుంది మా దుడ్లమేనా? 10 ఎకరాలు అంటే ఎప్పుడు మీదేనా, కొనుక్కున్నదా లేకపోతే మీ భూమి? మీరు కొన్న భూమి పెద్దది కూడా కాదు, కొన్న భూమి. ఎప్పుడు కొన్నారు మీరు భూమి? ఎన్ని సంవత్సరాలు అయినా సార్, నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కొన్నాము. నీ పెద్ద కొడుకు పుట్టినప్పుడు కొన్నావు? 5 మంది కొడుకులు 5 మంది కొడుకులు చేసి కొడుకులు 10 ఎకరాలు. మోహన్, నేను వచ్చి భూబాధితున్నా. నాది 1 ఎకరా పొలం మునుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇక్కడ నిరుద్యోగులం ఎక్కువ, మీ వలసల ప్రాంతం ఇక్కడ మొత్తము. మేము ఎందుకంటే జీవనాధారం భూమి పైన పంట వేసుకొని బతుకుతున్నాము. అలాంటిది భూములు కోల్పోతున్నప్పుడు మాకు ఒకటే దిక్కు, వలసలు హైదరాబాద్ వెళ్ళాలి, బొంబాయి వెళ్ళాలి. కాబట్టి ఒకటే కోరుతాం ప్రభుత్వాన్ని, మాకు ఎందుకంటే మాకు వచ్చేది ఉపాధి అవకాశం కల్పించాలి, అదేవిధంగా మా భూములకు నష్టపరిహారము అత్యధికంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రాంతానికి వెళ్ళే సీఎం నియోజకవర్గం నీళ్ళు తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ రగజర్లలో ఏ విధంగా న్యాయం చేసిండో ఇక్కడ కూడా అదే విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక రైతు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆయన రీసెంట్గా ఒక సంవత్సరంన్నర క్రితం ఇదే ఏరియాలో ఇప్పుడు ఏదైతే ఈ భూములన్నీ ఈ చెరువు ఈ రిజర్వాయర్లో మునిగిపోతా ఉన్నాయో, మద్దూరు రోడ్డుకు ఉన్నటువంటి భూమిలో ఒక అద్దెకరం భూమి కొన్నాడు. అయితే ఆ భూమి కొన్నప్పుడు ఆ భూమికి ఎంత పెట్టి కొన్నాడు, ఇప్పుడు ఈ రిజర్వాయర్లో అది పోతే గవర్నమెంట్ దానికి ఎంత డబ్బులు ఇస్తుంది అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఆయన కొన్నప్పుడు దానికి 15 లక్షల రూపాయల దగ్గర దాకా పెట్టి కొన్నాడంట, రిజిస్ట్రేషన్తో కలుపుకుంటే. ఇప్పుడు దానికి వీళ్ళు ఎకరం ప్రకారము 14 లక్షలు ఇస్తే దానికి వాడ 7 లక్షలు 6 లక్షలు వస్తాయి. సో ఆ రైతు మనతో ఉన్నాడు. చెప్పే, ఏం పేరు నీ పేరు? బోనప్ప సార్. బోనప్ప. ఎప్పుడు కొన్నావు నువ్వు భూమి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. ఎంత పెట్టి కొన్నావు, ఏడ కొన్నావు? 14 లక్షలన్నర. ఈయన కాన్కుర్తి నాది, కాన్కుర్తి పక్కనే ఇంకొక ఆయన కూడా, అది వరి కాదు, వరి పంట కొన్నాను నేను. ఓ బోరు, తరి పొలం, 3 పంటలు అవుతుంది అది. ఇక ఇంకొక ఆయన కూడా దాని పక్కనే అదే సర్వే నంబర్లో 13 లక్షలకు కొన్నాడు, 13.5కు. అది తరి కాదన్నమాట, మెట్ట భూమి కొన్నాడు. ఇది అంతా రైతులం కూడా చాలా ఘోరమైన పరిస్థితి. ఈ
కొన్న భూమితో సహా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా ఏం సరిపోలేదు. నువ్వు ఉన్నప్పుడు అద్దె ఎకరానికి ఎంత అయింది? 14 లక్షలన్నర. ఇప్పుడు నీకు అద్దె ఎకరం గవర్నమెంట్ తీసుకుంటే ఎంత వస్తుంది? ఎంత 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు చిల్లర. 2 సంవత్సరాల క్రితం 14 లక్షలు పెట్టుకున్న భూమి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు. మరి ఇప్పుడు లాస్ అన్నట్ట? లాసే కదా సార్. ఈ ప్రాజెక్ట్ ద్వారా సీఎం కూడా మన రేవంత్ రెడ్డి అన్న గారు ఇది కాల్వ ద్వారా తీసుకపోతే కూడా కొంతమంది ప్రజలు కూడా బతుకుతారు అని కూడా అతనికి విజ్ఞప్తి చేస్తూ, రైతులందరూ చాలా మంది సన్నకారు రైతులే. ఒక్కరు రెడ్డిలు వాళ్ళవి 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళవి పైకున్నాయి. 100 ఎకరాల భూమి మాత్రం ఎవరిది పోవట్లేదు ఇక్కడ. సన్నకారు రైతులదే బాధ, గోస పోతున్నాయి. ఇంత భూమి పోయిందంటే ఈ ఊళ్ళో ఉండే పరిస్థితి కూడా లేదు. ఎక్కడన్నా వలసలే పోవాలి. ఇక మళ్ళా వరి నాటేసలేను, తూకం పోసిన, కరియట కూడా అయింది, తూకం కూడా పోసిన. ఇక ఇంకొకటి కూడా ఆ ఊరు పక్కల ఒక పొలం ఉంది, అది మాది. అది కూడా మునిగిపోతుంది సార్. అది కూడా పోతుంది. ఎల్లమ్మ చెరువు 15 ఎకరాలు అంటే మా అన్నదమ్ముల అందరి అన్నమాట. అంటే నువ్వు 2 ఏళ్ల క్రితం ఉన్న భూమి పెట్టిన పైసలు కూడా వస్తలేవు, ఇప్పుడు సగం వస్తున్నాయి. సో కాబట్టి మీకు న్యాయం చేయాలని తల్లిదండ్రి పెద్దలు గడిచిన భూమి ఉంది సార్. అది కూడా 15 ఎకరాలు మునిగిపోతుంది సార్. అందరం అన్నదమ్ములు ఉన్నాము దాంట్లో, చిన్నప పెదప వాళ్ళ అవి కూడా మొత్తం మునిగిపోతున్నాయి సార్. ఎలాంటి లాభం లేదన్నమాట. ఈ కాలువల ద్వారా ఇప్పుడు ఎంత నిండుతుందో అంత నింపుకొని ఈ కాలువల ద్వారా కొండపోతే కూడా రైతులు కూడా బాగుంటారు, మంచిగా మద్దతు కూడా ఇస్తారని విన్నవిస్తున్నారు. హనుమంతు సార్. హనుమంతు, ఎంత ఉంది నీకు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాల 11 గుంటలు. 3 ఎకరాల 11 ఉంది. ఏడ ఉంది? ఇదే గుళ్ళ మీద రోడ్డు పక్కన సార్. పోతుంది సార్. 5 మంది పిల్లలు సార్. 5 మంది పిల్లలు ఉన్నారు. 5 మంది పిల్లలు ఉన్నారు. దాని మీదే బతుకుతాము. 2 పెళ్లి చేసినా ఇక 3 ఉంటారు సార్. ఏం పరిస్థితి లేదు. సత్యత ఒకటే మిగిలింది, ఏం లేదు. నాది పని చేసేలా కూడు ఓకం లేదు. నా పెండ్లం ఏడ్చుకొని, నా పిల్లలు ఏడ్చుకోం రోజు. ఏం చేయనికే 14 లక్షలు ఇస్తా అంటుండే ఎకరానికి. ఏం సరిపోదు సార్. 14 లక్షలు ఇస్తే కూడా సరిపోదు. ఎప్పుడు కొన్నావా భూమి? 3 ఎకరాలు పెద్దల భూమి సార్. పెద్దలు మా తాతల. ఏం పండిస్తున్నాం? వల్ల ఊరి పంట, బయలు పంట వేసుకొని, బోర్లు వేసుకొని పంట పండుతున్నాం, బతుకుతున్నాం సార్. మరి ఇప్పుడు ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి చూస్తాడు ఇలా? రేవంత్ అన్న దయపెట్టి, పేదవాళ్ళ మీద దయపెట్టి, అన్యాయం చేయకుండా ధర్మంగా అతను నడిస్తే అతనికి కుటుంబం కూడా సంతోషం ఉంటుంది. మాకు బాధ పెట్టి అతన్ని చేసే కూడా మంచిగా ఉంటుంది. మాకు ఏం చేస్తావు నువ్వు? ఏం పని చేస్తావు? వ్యవసాయం పని చేస్తాం సార్. వ్యవసాయం పని చేసి బతుకుతాం సార్. ఏం లేదు మాకు, ఇక బతుకుతేరు ఏం లేదు. ఇప్పుడు మరి 3 ఎకరాల భూమి ఇళ్ళ పోతే మరి ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అడక తినాలి. అడక తినేది ఒకటి ఉంటుంది, సత్యతాన్ని ఒకటి మిగిలింది, ఏం లేదు. ఇక సావే మిగిలింది, ఇక ఏం లేదు. నరసింహ సార్. నరసింహ, ఇక్కడ 1/2 ఎకరా భూమి తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నావు? సంవత్సరంన్నర అవుతుంది. ఎంత పెట్టి తీసుకున్నావు? 13,50,000. 13,50,000 అద్దె ఎకరానికి? 1/2 ఎకరే. 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఎరకలోలం సార్. ఇక్కడ మాది మా అయిపోయి తీసుకున్నది కూడా 2 ఎకరాలు. 2 ఎకరాలు పోతుంది, అది కూడా పోతుంది, తీసుకున్నది కూడా పోతుంది సార్. మేము ఎరకలోం చీపురు కట్టలు కట్టి బతికి పందులు అవి ఉంటాయి సార్. కొనుక్కొని కష్టం చేసి బతికి తీసుకున్నాం. మొత్తం పోతున్నాయి సార్. 14 లక్షలు అయింది రిజిస్ట్రేషన్ గిట్ట, అంతా అయింది. అంత పెట్టి తీసుకున్నాం, పోతుంది. అదే దానికి ఎంత వస్తుంది మీకు తెలియదా సార్? 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు సేమ్ ఆ వడ్డీ ఎలాగ వచ్చింది. తీసుకున్న పైసలు సగంలో సగం కూడా రాకొచ్చినాయి. అదే దానికోసానికి ఇప్పటికీ వారం 10 రోజులు అవుతుంది. రోజు మీటింగ్కి నారాయణపేట ఇక్కడ మొన్న రోజు మీటింగ్లోకే పోతున్నాం. కాలువ తీసుకొని పోతే ఏమనిపించేది, ఊరికే మేము పాడైపోతున్నాం. చచ్చిపోయేది ఒకటి ఉంది సార్, బతికేది దాని మీద. రోజుగా అదే పని చేసుకొని చేనుల పని 2 పంటలు 3 పంటలు చేసుకొని బతుకుతాము. సస్తే మా అమ్మోళ్ళని అందరినీ ఇదే చేనులో పెట్టినాం. మాకు సస్తే ఏడా జాగాలు కూడా లేవు. అదే దానికోసానికి రోడ్డుకు తీసుకున్నాము. ఈ కథలు అవుతున్నాయి సార్. రాములు సార్. 2 ఎకరాల భూమి ఉంది, పెద్దల భూమి. ఇక ఇప్పుడు ఆయన వానంటే సత్యత ఒకటే మిగిలింది. ఏముండదు సార్, ఉన్నది ఆయన 2 ఎకరాలు పోతే ఏం చేయలేదు సార్. వ్యవసాయం దాని మీదే బతుకుతున్నాం. ఉన్న 2 ఎకరాలు దాంట్లో ఈయన సార్. ఉన్న భూమి పోతే మేము ఏం చేయాలి సార్? భూమి అని ఇచ్చితే బాగుండే, ఆడన్నా దుడ్డు లేకుండే కానీ భూమి ఉంటే ఎట్లా బతుకుతుంటే. ఈ అప్పది రవిది 15 ఎకరాలు పోతున్నారు.
మొత్తం మొన్న అవుతుంది. ఏమంటున్నారంటే ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? వచ్చి భూమి 5 ఎకరాల లోపల పోయిన వాళ్ళకు రాజీవ్ వికాసం కింద పథకాలు ఉన్నాయి కదా సార్, చదువుకున్న వ్యక్తులు, అది ఇస్తాడు. ఇంకోటి ఇందిరా మిల్ ఇస్తా అన్నాడు. ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు పర్ణికారెడ్డి గారి మేనమామ. అయితే అదే మా రైతు దగ్గర మాట్లాడానికి వచ్చాడు. ఆమె రాలేదు సార్, ఇంతవరకు ఆమె రాలేదు. ఇంతవరకు ఆమె రాలేదు మా దగ్గరికి. భూములు పోతున్నాయి, భూములు పోతున్నాయి, రిజర్వేర్ పడుతుంది కదా, మీ పరిస్థితి ఏందని. కొడంగల్లో ముఖ్యమంత్రి గారు రారు, తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు. ఈ పక్కన రెడ్డి గారు రారు, మేనమామ చూసుకుంటారు. అయితే 5 ఎకరాలు భూమి పోతుంది సార్ మాది. అయితే పోయిన లోపల 5 ఎకరాల లోపల పోయిన వాళ్ళకు, 3 ఎకరాల లోపల పోయిన వాళ్ళకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తా అంటున్నాడు. భూమి పోయినా మీకు ఇందిరామ్మ ఇల్లు కట్టుకుని మేము ఏం చేయాలి? భూమి పోయిన తర్వాత ఇల్లు కట్టుకుని మేము ఊళ్ళో ఉండి ఏం చేస్తాము? చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం ఇస్తా అని చెప్పండి, ఓపు ఇవ్వండి. ఒక ఇస్తా 30 లక్షల పైన డబ్బు ఇస్తా, మీదైనా భూమి మీద తెచ్చుకోండి, ఏమని చేసుకోండి చెప్పాలి కదా. మీరు రాజీవ్ వికాస పథకం ఎంత సార్? 2 లక్షల లోపల. అంటే 2 లక్షల రూపాయలు చూడలేదా? చిన్న మభ్య పెడుతున్నాడు ఆయన. అంటే ఇది ఇస్తాము, ఇందిరా ఇల్లు ఇస్తాము, కట్టుకొని ఉండండి అంటే, మేము భూమి పోయిన తర్వాత ఇల్లు కట్టుకొని ఏం చేయాలి? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మా ఇద్దరు అన్నదమ్ములో 10 ఎకరాలు అవుతుంది. 5 ఎకరాలు నాది, మా తమ్ముది 5 ఎకరాలు, 10 ఎకరాలు అవుతుంది. ఇంకా 1.5 ఎకరాల సార్ భూమి శిఖం భూమి, అంటే మాది పట్టా భూమి, శిఖం భూమిలో చూపిస్తుంది అది. అంటే మేము ఆల్రెడీ మాకు నష్టపరిహారం ఇచ్చినట్లు చూపిస్తుంది. అంటే మా సరే నెంబర్ లేదు, దాంట్లో క్యాన్సిల్ చేసి ఉంటారు అట్లా. అంటే మాకు నష్టపరిహారం లేదు. నీళ్ళు తేలినప్పుడు కొద్దిగా లేట్ అయ్యి జొన్నలో శనిగలో సెకండ్ పంట వేసుకుంటాం సార్. ఇప్పుడు చెరువు పక్కనే ఉంది. ఇప్పుడు మాది కొద్దిగా వర్షం నిండినప్పుడు కొద్దిగా వస్తుండే, తర్వాత తేలిన తర్వాత మేము జొన్నలు శనిగలు వేసుకుంటాం. అయితే అలాంటి నంబర్, సర్వే నెంబర్ అనేది ఇప్పుడు దాంట్లో మ్యాప్లో లేకుండా చేసిండ్రు. అంటే మేము ఇంతకుముందు నష్టపరిహారం ఇచ్చిండ్రు అన్నట్ల. అంటే ఇది ఎలాంటి వారి న్యాయం సార్? ఇప్పుడు ఎంత మోసం చెప్పండి. ఇది బోర్లు వేసుకొని మేము అప్పులు చేసుకొని అంటే గడ్డలు ఉంటే సాఫ్ చేసుకొని, గుట్టలు అవి సాఫ్ చేసుకొని, లక్షలు అప్పు చేసుకొని మేము 2 పంటలు సార్. మేము అది 5 ఎకరాలు మొత్తం తరి పొలం, మొత్తం ఒరే పండిస్తాం మేము. వర్షాకాలము, యాసంగి పంట, 2 పంటలు తీస్తాం. 2 పంటలు పండించి ఏదో కష్టపడి ఏదో మేము పిల్లల్ని అందరూ సాగుకుంటా మేము ఉన్నాం సార్. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న భూమి మొత్తం పోతుంది. పోయిన మీనికి మేము ఏం చేయాలి? ఇల్లు కట్టిస్తుంది అంటే మేము ఇల్లు భూమి అయిన తర్వాత ఇల్లు కట్టుకొని ఏం చేయాలి? మేము ఏం చేస్తున్నాం సార్? మాకు భూమికి భూమి అని ఇవ్వండి, లేదంటారా? మాకు చదువుకున్న వాళ్ళకు, మా తోటి తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళకు చూసి వాళ్ళకి ఏదో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఏదో నేను ఇస్తాను కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది కుదరదు. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 30 లక్షల పైన ఎకరానికి భూమి అని ఇవ్వాలి. లేదంటే భూమి ఇవ్వలేని పరిస్థితి ఉంటే 30 లక్షల పైన మాకు భూమి ఇవ్వాలి. ఉద్యోగం అయితే కంపల్సరీ ఇవ్వాలి సార్. ఇది మా డిమాండ్. చూడండి సార్, ఇక్కడ ప్రాంతం భూములన్నీ తీసుకుంటుంటారు గవర్నమెంట్, చాలా నష్టపోతుండ్రు. ఒక్కొక్క కుటుంబము చాలా నష్టపోతుంది. ఓకేనా సార్? తర్వాత వీళ్ళు జీవనోపాధి అనేది కోల్పోతారు. ఈ జీవనోపాధి ఎవరు బాగు చేస్తారు సార్? గవర్నమెంట్ చేయాలి. దాని మీద ఏ ఆలోచనతో భూములు తీసుకొని ఈ రైతాంగానికి ఏం మేలు చేస్తారు? అది కావాలి. ఓకేనా? ఒకవేళ తీసుకుంటే ప్రభుత్వ పరంగా తీసుకుంటే కనుక ఈ రైతాంగానికి, కాన్కుర్తి గ్రామ ప్రజలకు ఎన్ని భూములు తీసుకుంటుంటారో అన్ని భూముల న్యాయం చేయాలి. ఒక కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి. భూమి తీసుకుంటారా? భూమికి భూమి ఎక్కడైనా, ఈ పక్క నియోజకవర్గంలో పర్వాలేదు, నారాయణపేట నియోజకవర్గం పర్వాలేదు, ఆ ప్రాంతము భూమి ఇవ్వాలి. మీ పేరు ఏం పేరమ్మా? జయశ్రీ సార్. జయశ్రీ, ఎంత ఉంది మీకు? ఎన్ని ఎకరాల భూమి? 18 ఎకరాలు ఉంది సార్. 18 ఎకరాలు ఉంది మొత్తం టోటల్ పోతుందా సార్? మొత్తం 18 ఎకరాలు పోతుందా? ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే అమ్మాయి. ఒక అమ్మాయి. మరి ఇప్పుడు ఏంటి భూమి ఎంత ఇస్తా అంటారు? ఏమంటున్నారు? 14 లక్షలకి 1 ఎకరా అంటున్నారు సార్. ఇప్పుడు ఎంత పోతుంది ఇక్కడ భూమి రేట్? మొత్తం పోతుంది. ఎకరాకు 50 లక్షలు అడుగుతున్నారు సార్. మరి ఇప్పుడు ఎట్లా? మీరు ఏమంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? రోడ్ సైడ్ ఉండదు సార్. రోడ్ బిట్టా? మల్లెడ్పల్లి మాది సార్. ఇంటికి ఒక ఉద్యోగం 50 లక్షలన్నీ ఇవ్వాలి సార్. సో ఇంతసేపు మనము కానుకుర్తి రైతుల గోస మనం విన్నాం. అంటే వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళు ఈ రిజర్వాయర్కి ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఒక కానుకుర్తి రిజర్వాయర్ అనేటువంటి పేరుతో ఇక్కడ కడదామనే ప్రయత్నం చేస్తూ ఉందో గవర్నమెంటు, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఇక్కడ దాదాపు కొంతమంది ఏమో 2 టీఎంసీలు అంటారు, కొంతమంది 3 టీఎంసీలు అంటారు, కొంతమంది 4 టీఎంసీలు అంటారు. మొత్తానికైతే ఇక్కడ ఒక రిజర్వాయర్ అయితే వస్తుంది. ఈ రిజర్వాయర్లో కానుకుర్తి గ్రామానికి సంబంధించినటువంటి 500 మందికి పైగా రైతుల భూములు పోతున్నాయి.
ఈ పోతున్నటువంటి భూముల రైతులందరూ కూడా దాదాపు మెజారిటీగా ఎస్సీ ఎస్టీ దళిత చిన్న సన్నకారు రైతులు, వాళ్ళు ఏదో వరి పంట వేసుకొని ఈ భూమి మీదనే ఆధారపడి బతికేటువంటి రైతులు మాత్రమే, వీళ్ళందరూ మాత్రమే. ఇలా మనము కొంచెం లేటుగా వచ్చినాం. వాళ్ళు ఇలా పెద్ద రైతు సభలనా ఏం పెట్టుకున్నారు, రైతు వేదికలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. దాదాపు ఆ ఊరు జనమంతా ఆన్నే ఉన్నారు. సో అంతమంది రైతాంగం మొత్తం కదిలొచ్చి వాళ్ళ గోసని అక్కడ చెప్పుకున్నారు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటా ఉన్నారంటే, వాళ్ళ భూముల కాడికి వచ్చినాం మనం ఇక్కడికి, వీళ్ళు ఇప్పుడు ఈ భూమి మేము ఇయ్యము అనట్లేదు, కానీ మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి. మీరు 14 లక్షలు 10 లక్షల ఎకరానికి ఇస్తే మేము మొన్ననే సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కొనుక్కున్నప్పుడే అప్పుడే అద్దెకరానికే 15 లక్షలు 16 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తాము. ఇప్పుడు మీరు ఎకరానికే 10-14 లక్షలు ఇస్తా అంటే ఏం చేయాలనేటువంటి గోసని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలామంది వాళ్ళ ఉన్న భూములన్నీ కూడా కోల్పోతున్నాయని చెప్తా ఉన్నారు. కొంతమంది లేడీస్ కూడా మాట్లాడుతూ, మాకు 14 ఎకరాల భూమి ఉంటే 14 ఎకరాల భూమి పోతుందని ఒకరు బాధపడతా ఉన్నారు, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పోతుందని ఒకరు బాధపడతా ఉన్నారు. ఇట్లా అలా భూములన్నీ పోతూ ఉన్నాయి. ప్రధానంగా నారాయణపేట జిల్లా అంటేనే ఒకప్పుడు మనం చూసినాం, ఇది వలసల జిల్లాగా, వలసల ప్రాంతంగా పేరొందింది. బేసిక్గా పాలమూరు జిల్లానే వలసల ప్రాంతంగా ఉంటుండే. తర్వాత కాలక్రమేణా కొన్ని కార్యక్రమాల వల్ల, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత వలసలు తగ్గినటువంటి మాట వినిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఈ ఊర్లో ఉన్నటువంటి 500 దాదాపు 600-700 రైతులు ఉంటే ఆల్మోస్ట్ 500 రైతుల ఈ భూములు పోతూ ఉన్నాయి. మరి వీళ్ళందరి భూములన్నీ పోయిన తర్వాత మళ్ళీ మేము కూడా వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వం ఇక్కడ వీళ్ళు భూములు ఇయ్యమో అనట్లేదు, వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వండి మాకు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న మనం చూసినాం, నారాయణపేటలో కలెక్టర్ దగ్గరికి వెళ్తూ మొత్తం పెద్ద ర్యాలీ తీసుకుంటూ వెళ్ళిర్రు. సో కాబట్టి వాళ్ళు మాకు ఏదో మభ్యపెట్టి ఏదో కొంతమందిని లోపరుచుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక్కడ ప్రధానంగా ఇంకొక మాట కూడా వినపడతా ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు, కానీ ఇక్కడ పెత్తనం చేసేది మొత్తం పర్ణికారెడ్డి గారి వారి మేనమామైనటువంటి శివకుమార్ గారు అంట. శివకుమార్ గారేనా ఆయననా? సో ఆయన ఎమ్మెల్యే బేసిక్గా సీన్లోకి రావడం లేదు. ఆమె ఈ రైతుల దగ్గరకు వచ్చి కలిస్తే వాళ్ళ బాధ చెప్తే ఆమెకు అర్థమవుతుండే. కానీ శివకుమార్ గారు పెత్తనం చేస్తూ, మీరు ఇస్తేనేమో ఈ 14 లక్షలు తీసుకొని ఇస్తేనేమో ఇట్లా తీసుకుంటాం, ఇవ్వకపోతే ఇట్లా తీసుకోవాలని అట్లా తీసుకుంటాం అనేటువంటి మాటని ఆయన బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఈ రైతులందరూ గోసపడతా ఉన్నారు. కొంతమంది మిత్రులు, మనకు తెలిసిన మిత్రులు, అన్న మీరు రండి ఒకసారి వచ్చి మా బాధ వినిపించండి అంటే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రేపు ఈ కానుకూరు చెరువులో మొత్తము ఇదంతా నీళ్ళలో నిండిపోయిందన్నమాట, ఈ కొడంగల్లు నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా. అయితే కొంతమంది ఈ గ్రామంలో ఈ భూములు పోతున్నటువంటి కుటుంబాలల్లో చాలామంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. సో వాళ్ళకి ఇక్కడ మొత్తం భూములు పోతున్నాయి, సర్వస్వం పోతుంది. ఇప్పుడు భూమి ఉంటే, అమ్మ నాయన సంపాదించిన భూమి ఉంటే అందులో ఏదో ఒక వ్యవసాయం చేసుకొని ఏదో ఒకటి చేసుకొని జీవనాధారం ఉంటుండే. సో భూములన్నీ పోతున్నాయి కాబట్టి మాకు ఎవరెవరైతే భూములు పోతున్నారో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి. అది ప్రభుత్వ ఉద్యోగాన్ని, మళ్ళీ ఏదో కాంట్రాక్ట్ బేస్లో ఏదో ప్రైవేట్ కంపెనీలను అక్కడ కాకుండా మాకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వండి. మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు భూమికి సరైన న్యాయం చేయండి, అలాగే మాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వండి. అలాగే వాటితో పాటు ఇక్కడ మొత్తం భూములన్నీ పోతాను. ఇక్కడ నిజంగా కూడా ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయినా, కానుకుర్తి రైతుల పరిస్థితి చాలా దయనీయం. ఇలా భూములన్నీ పోతున్నాయి, నీళ్లు మాత్రం కిందికి పోతాయి, ఇలా భూములు మాత్రం నీళ్ళలో మునిగిపోతుంది. వీళ్ళకు ఏ రకంగా కూడా ఆ నీళ్ళు ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. చూసుకొని మురవాలి అంతే, చూసుకొని మురవాలి తప్ప వాళ్ళకు అలా భూములకి నీళ్లు పారేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి రైతులందరూ ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తా ఉన్నారు, మాకు సరైన నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మీరు రిజర్వాయర్ కట్టుకోండి, మాకు అనవసరంగా మా పొట్ట కొట్టకండి. ఇంతకుముందుకు ఒక ఎరకలి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక మిత్రుడు మాట్లాడండి. ఆయన చీపుర్లు కట్టి పందులని సాకి వాటిని అమ్మి వాటితో వచ్చినటువంటి డబ్బులతోటి ఒక అద్దెకరం భూమి సంవత్సరం క్రితం కొన్నాడంట 14 లక్షలు పెట్టి. ఇవాళ అదే అద్దెకరానికి 7 లక్షలు గవర్నమెంట్ ఇస్తా అంటున్నది. అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి పక్క నియోజకవర్గమే ఇది నారాయణపేట, మేము అక్కడి నుంచే వచ్చినాం వస్తప్పుడు కూడా. సో కాబట్టి వీళ్ళను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో న్యూస్ లైన్ వేదికగా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.